అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడైతేనేమి, తర్వాత గత 12 సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి గారి గురించి కూడా కొన్ని మాటలు చెప్పుకుంటూ ఆయన హయాంలో, తర్వాత ఇందాక అందరూ చెప్పినట్లు కడప ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు 7 సీట్లు అంటే ఉమ్మడి జనసేన బీజేపీతో కలిపి 7 సీట్లు రావడంలో కూడా గత అధ్యక్షులు బాగా ఇక్కడ పనిచేయడం ఒకటైతే, తర్వాత ఇందాక చెప్పినట్లు అంతకుముందు హయాంలో మనకు శాంక్షన్ అయినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా అంటే కడపలో మనకు ఒక ఆఫీస్ నిర్మించేదానికి కూడా ఆయనతో పాటు ఈ వేదిక మీద ఉన్న అందరూ కూడా సహకరించి ఈరోజు మనకు ఒక మంచి ప్రాంగణం ఏర్పాటు అయ్యే దాంట్లో కూడా ఆ తర్వాత గత అధ్యక్షులు బాగా పనిచేయడం జరిగింది. తర్వాత వ్యక్తిగతంగా పులివెందుల విషయానికి వస్తే, అక్కడ మా పులివెందులలో ఎవరు కూడా మాకు అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదైనా స్థలం ఇవ్వాలన్నా, తర్వాత బాడగకు ఏదైనా ఇల్లు ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో తర్వాత ముందుకు వచ్చి మాకు ఒక అద్భుతమైన ఆఫీస్ నిర్మించడానికి కూడా తర్వాత శ్రీనివాసరెడ్డి గారి సహకారం చాలా ఉంది ఆ రోజుల్లో. ఆ తర్వాత ఇప్పుడు ఆ రోజు శ్రీనివాసరెడ్డి అన్నకైతే ఏ రకంగా ఒక కుటుంబ సభ్యునిగా మేమందరం కలిసి పనిచేసుకుంటామో, ఇప్పుడు కూడా భూపేశ్ రెడ్డి గారు కూడా అంతే సహకారంతో అంతే ప్రోత్సాహకరంగా ఇచ్చి తర్వాత జిల్లాలో మరింతగా ఇప్పుడున్న దానికన్నా కూడా మరింతగా తెలుగుదేశం పార్టీ అంత బలపడేదానికి కూడా మేము ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరం కూడా కృషి చేస్తామని, తర్వాత భూపేశ్ రెడ్డి గారు కూడా నా తరఫు నుంచి ఒక 2 చిన్న సూచనలు. ఎందుకంటే పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరైనా కూడా అంటే మా ఇన్ఛార్జితో అంతో ఇంతో ఏదైనా సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, ఆ ఇన్ఛార్జి వలన కానీ మా వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తారు. అప్పుడు వాటిని చాలా చాకచక్యంగా చాలా సున్నితంగా వాళ్ళ మనసు ఇబ్బంది పెట్టకుండా మా దృష్టికి కూడా తెలియజేసి కోఆర్డినేషన్గా పోతే అందరం కలిసికట్టుగా అంటే పార్టీకి ఎవరు దూరం కాకుండా ఉండాల్సిన బాధ్యత, చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా పార్లమెంట్ అధ్యక్షుల మీద ఉంటుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంగణం అయితే ఇప్పుడు శాంక్షన్ చేశారు. మీరు అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి మీ ఆర్థిక స్థితిగతులు కూడా నాకు తెలుసు కాబట్టి మీరు ఏం చేస్తారేమో ఇక్కడ ఒక అద్భుతమైన మనకు ఆఫీస్ నిర్మించడానికైతే తప్పకుండా మీ పాత్ర, మీ కృషి అయితే చాలా అవసరమని కూడా తర్వాత ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పార్టీ బలోపేతం కావాలన్నా ఇంత కావాలన్నా కూడా మన అందరితో పాటు ముఖ్యంగా మన కార్యకర్తల సహకారం ఉంది. ఈ మధ్య కార్యకర్తల గురించి కూడా నా దృష్టికి కొన్ని విషయాలు వస్తాయి. అవి ఆల్రెడీ మీ దృష్టికి వచ్చినాయో లేదో. కొంచెం కార్యకర్త అయితే ముందుండే మాదిరి కాకుండా కొంచెం ఏదో ఇబ్బందికి పడతానట్లు మాకు అనిపిస్తుంది. నిజమే కాదా కార్యకర్తలంతా? ఏదంటే మనకు పనులు జరగకపోయినా కనీసం ఎంఆర్ఓ దగ్గరకు ఎస్ఐ దగ్గరికి పోతే వాళ్ళకి గౌరవం అన్నా కావాలని వాళ్ళంతా కోరుకుంటారు. ఈ విషయాన్ని దయచేసి అధిష్టానం దృష్టి తెచ్చి అధిష్టానం వద్దకు తీసుకుపోయి తెలుగుదేశం పార్టీకి చేసిన ప్రతి కార్యకర్త కూడా మీసం ఎత్తుకొని తిరిగేట్టుగా చేయాలని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం.